హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దానికన్నా ముందు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ మనకి మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక సో వెడ్నెస్డే రోజు హాలిడే రావడం వల్ల సో టైం డికే కోసం సో మండే ట్యూస్డే మనకి సైడ్ వేస్ నడిచాయి అనమాట. వెడ్నెస్డే హాలిడే సో ఎక్స్పైరీ టైం డికే కోసం ఆ విధంగా జరిగింది. సో థర్స్డే మాత్రం మార్కెట్ సూపర్ బుల్లిష్గా నడిచే సో ఫ్రైడే రోజు హెవీ ఫాల్ అనేది మార్కెట్లో కనిపించింది అనమాట. సో అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తే కనుక గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే సింగపూర్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,416 దగ్గర అరౌండ్గా మనకి సో ట్రేడ్ అనేది అవుతుందన్నమాట. మనం ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మోర్ దాన్ 120 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్ అనేది కనిపిస్తుంది. సో రేపు మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్నింగ్ నిఫ్టీ కొంత పాజిటివ్ ఉంటే సో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఉంటే సైడ్ వేస్ కానీ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ కానీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మనం చూస్తే కనుక సో ఈ రీజన్ సో బ్రేక్ అయ్యి చాలా టైం సస్టైన్ అయ్యి పెరిగింది, ఆ తర్వాత ఫాల్ అయింది. సో ఒకవేళ 24,500 బిలో మార్కెట్ వస్తే కనుక ఇక్కడి నుంచి మనం 250 నుంచి సో 500 పాయింట్స్ దాకా కూడా మనకి ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ 24,000 లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత సో మార్కెట్ మళ్ళీ కూడా రివర్సల్ వచ్చి 24,500 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 24,750 25,000 లెవెల్స్ మళ్ళీ కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం మార్కెట్స్ కొంత నెగిటివ్లో ఉండే ఛాన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అంతేకాకుండా మనకి ఈ వీక్లో మనకి బడ్జెట్ కూడా ఉంది. ఒకవేళ బడ్జెట్లో కొంత పాజిటివ్ ఏమైనా వస్తే కనుక సో ఖచ్చితంగా మన మార్కెట్స్ మళ్ళీ కూడా 24,500 పైన సస్టైన్ అయ్యి కంటిన్యూగా ర్యాలీ అయ్యి అప్ టు 25,000 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంచెం వాలటైల్ మార్కెట్ ఉండే ఛాన్స్ అనేది ఈ వీక్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా సో ట్రేడ్ అనేది చేసుకోండి. సో ఇది మనకి నిఫ్టీ గురించి. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ అంతా కూడా సో సైడ్ వేస్లోనే ట్రేడ్ అయింది. 52,000 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కింద ప్రస్తుతానికి యాక్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు మళ్ళీ కూడా మనకి ఏదైతే సో బడ్జెట్ కనుక కొంత పాజిటివ్ ఉంటే మళ్ళీ మార్కెట్లో రివర్సల్ వచ్చి మళ్ళీ 52,500 53,000 లెవెల్స్ మనం టెస్ట్ చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఒక 1,000 పాయింట్స్ దాకా కూడా మనకి బోత్ సైడ్ మూమెంటం కనిపించే ఛాన్స్ అనేది ఈ వీక్లో ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే బడ్జెట్ టైంలో మార్కెట్స్ ఒకవేళ బడ్జెట్ పాజిటివ్ ఉంటే మార్కెట్స్లో షార్ప్ ర్యాలీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో స్పెసిఫిక్ స్టాక్స్ మీద మనం రేపు వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక ఏ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ బడ్జెట్ కోసం. సో ఒకవేళ పాజిటివ్ న్యూస్ వస్తే ఆ సెక్టర్ స్టాక్స్ని ఎంతవరకు హోల్డ్ చేయాలనేది రేపు వీడియోలో మనం డిస్కస్ అనేది చేద్దాం. సో 52,000 ఏదైతే ఉందో మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఒక 250 పాయింట్స్ ఓపెన్ అయ్యి సో మళ్ళీ 50,000 సపోర్ట్ తీసుకొని కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఈ రీజన్ బిలో వస్తే అప్పుడు షార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రీజన్ పైన ఉన్నంత వరకు కూడా మన మార్కెట్స్లో కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి. ఈ వీక్లో కొంత ఏవైతే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే వాలటైల్ వీక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అంతేకాకుండా మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్కెట్స్లో సూపర్ వాలటైలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మార్కెట్స్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవరీ అవడానికి ట్రై చేస్తుంటే కనుక మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐటీసీ అనమాట. ఐటీసీ స్ట్రాంగ్ మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 400 నుంచి 420 స్ట్రాంగ్ రీజన్. ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అని ఆ రీజన్కి వచ్చి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కూడా మంచి ర్యాలీ కనిపిస్తుంది. ప్రీవియస్ 450 లెవెల్ కూడా మంచిగా బ్రేక్ అయిందనమాట. స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. ప్రీవియస్ రెసిస్టెన్స్ 480 ఏదైతే ఉందో సో ఆ రీజన్ నుంచి ప్రీవియస్గా స్ట్రాంగ్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. సో మొన్న ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్ టెస్ట్ చేసి కొంత ఆఫ్టర్నూన్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా కొంత మార్కెట్ ఫాల్ వల్ల ఏమైనా పడుతుంటే కనుక 450 నుంచి 460 రీజన్స్ బెటర్ లెవెల్స్ అనమాట. 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు కొంత మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవర్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 480 పైన మండే రోజు సస్టైన్ అయితే సో అప్పుడు ట్యూస్డే రోజు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. హెవీ టార్గెట్స్ అనేది మనం పెట్టుకోకూడదు. 495 నుంచి 500 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 520 వితిన్ 2 వీక్స్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ ట్రెండ్ అయితే ప్రస్తుతానికి పాజిటివ్ ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ రీజన్కు రావడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 2024 జనవరిలో మనకు వచ్చిందనమాట. చాలా కాలం తర్వాత మళ్ళీ కూడా ఆ రీజన్కి వచ్చింది కాబట్టి ఒకవేళ స్ట్రాంగ్గా ఏమైనా బ్రేక్ అయితే కనుక ఇక్కడ నుంచి 20 నుంచి సో 40 పాయింట్స్ మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. హెవీ సో టార్గెట్స్
కాకపోయినా సో లిమిటెడ్ టార్గెట్స్ మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ ఎఫ్ఎన్ఓలో కూడా మనం పొజిషన్ తీసుకోవచ్చు, బట్ వెయిట్ చేయండి. 480 బ్రేక్అవుట్ అయితే మాత్రమే ట్యూస్డే రోజు మనం అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మార్కెట్స్ వల్ల ఈ పర్టికులర్ స్టాక్ ఏమైనా పడుతుంటే కనుక 450 నుంచి 460 రీజన్స్ దగ్గర వెయిట్ చేసి యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ ఐటీసీ అనమాట. సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇండియా సిమెంట్స్. ఇండియా సిమెంట్ మనం 275 నుంచి 280 రీజన్లోనే మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 75 పాయింట్స్ దాకా కూడా మనకి ర్యాలీ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే 350 లెవెల్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా మనం 375-400 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 to 2 వీక్స్ టైంలో. అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 325 లెవెల్స్ ఈ రీజన్ దగ్గర సో రివర్సల్ వస్తే అక్యూములేట్ చేసుకోండి. అప్పుడు 350 సో 375-400 టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు. 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మార్కెట్స్ ఏమైనా కొంత నెగిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ పడుతుంటే వెయిట్ ఫర్ 320 to 325 ఈ రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకొని 350-375-400 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఇండియా సిమెంట్ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐఆర్ఈడిఏ మనకి సో ఆఫ్టర్ స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ మనకి 180-190 లెవెల్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సో కనిపించి 300 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడి 250 దగ్గర మొన్న ఫ్రైడే రోజు మంచి రివర్సల్ కనిపించింది అనమాట. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే కనుక సో మనం అక్యూములేట్ చేసుకోండి. మళ్ళీ 290 నుంచి 300 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే 320 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు ఏమైనా షార్ప్ ఫాల్ వస్తే కనుక వెయిట్ ఫర్ 250 లెవెల్ దగ్గర 250 నుంచి 260 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ రేపు కంటిన్యూ అవుతుంటే ర్యాలీ కంటిన్యూ అవుతుంటే స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకొని 250 బిలో మనం హోల్డ్ చేయొచ్చు అనమాట. 290-300 మన ఫస్ట్ టార్గెట్. సో 380 నుంచి 320 మనకి సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనం ఆల్రెడీ మొన్న ఏదైతే థర్స్డే రోజు మనం డిస్కస్ చేసాం MTNL గురించి. ఈ పర్టికులర్ స్టాక్ మనం చెప్పుకున్నట్టే సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చింది. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 7 to 8% అనేది తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈక్విటీ ఇంట్రాడేలో కేవలం మేము ఫ్రైడే రోజు మాత్రమే 20% దాకా కూడా ఈక్విటీలో తీసుకున్నాం. MTNL తీసుకున్నాం, TTML తీసుకున్నాం. సో ఇంకా చాలా స్టాక్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 4 స్టాక్స్లో యావరేజ్గా 20% రిటర్న్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఈ పర్టికులర్ 2 స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చి మనం ఏదైతే థర్స్డే రోజు డిస్కస్ చేసినట్టు సో ఇంకా ర్యాలీ ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఫర్దర్గా కూడా మనకి ర్యాలీ వచ్చు. ప్రీవియస్గా కూడా మనం 80 లెవెల్ టార్గెట్ కింద పెట్టుకున్నాం. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 70 అబోవ్ సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ రేపు మార్కెట్ ఫాల్ వల్ల మనం పడిపోతుంటే వెయిట్ ఫర్ 55 to 60 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఒకవేళ 70 పైన బ్రేక్ అయితే 60 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 75, 80, 85 మన టార్గెట్స్ కింద పెట్టుకోవచ్చు అనమాట. లేదు రేపు ఫాల్ అవుతుంటే కనుక వెయిట్ ఫర్ 55 to 60 రీజన్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 45 నుంచి బ్రేక్ అయింది కాబట్టి ఏమైనా కపుల్ ఆఫ్ డేస్ ఫాల్ అయ్యి ఈ రీజన్లో మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. పడుతుంటే వెయిట్ ఫర్ 55 to 60 రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ర్యాలీ కంటిన్యూ అవుతుంటే యాడ్ చేసుకొని 60 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 85-90 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట MTNLలో. సో ఇది మనకి సో ఫోర్త్ స్టాక్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి జిందాల్ వరల్డ్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 3 to 4 డేస్ బట్టి కొంత ర్యాలీ అనేది కనిపిస్తుంది. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ రీజన్ పైన 1 డే సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోండి. మండే రోజు మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత కొంత పాజిటివ్గా ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 375 పైన మండే రోజు సస్టైన్ అయితే ట్యూస్డే రోజు అక్యూములేట్ చేసుకోండి. రేపు వెళ్ళంగానే మార్నింగ్ బై చేయకండి ఈ రీజన్ పైన. ఎందుకంటే మేజర్ రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ ఈ 375 లెవెల్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. బట్ ఈ టైం స్ట్రాంగ్గా ర్యాలీ ఇచ్చింది, బ్రేక్అవుట్ కూడా అయ్యింది. సో 375 పైన మనకి సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి 400 సో ప్రీవియస్ రెసిస్టెన్స్ 425 లెవెల్స్ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్రీవియస్గా 340 మనకి సపోర్ట్, 340 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బట్ మండే రోజు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి 375 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. కొంత వాలటిలిటీ స్టాక్, ఈ పర్టికులర్ స్టాక్ మాత్రం క్వాంటిటీ తగ్గించుకోవడం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. సో ఇవన్నమాట స్టాక్స్ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ వన్ ఐటీసీ ట్రెండ్ పాజిటివ్ ఉంది. 480 పైన సస్టైన్ అయితే కనుక ఫర్దర్గా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఇండియా సిమెంట్స్ కూడా ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. ఐఆర్ఈడిఏ ఫ్రైడే రోజు రివర్సల్ వచ్చింది. రేపు అబ్జర్వ్ చేయండి, 250 నుంచి 260 రీజన్స్కి వస్తే అక్యూములేట్ చేసుకోండి. లేదా ట్రెండ్ కంటిన్యూ అయినా మనం
యాడ్ చేసుకొని 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. MTN మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డ్ చేయండి. ఒకవేళ ఇంకా మనకి పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి, ఫాలో అవుతుంటే వెయిట్ ఫర్ 55 to 60 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 5th వన్ వచ్చేసరికి జిందాల్ వరల్డ్. ఇవన్నమాట 5 స్టాక్స్. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ రేపు ఏమైనా మార్కెట్స్ పడిపోతుంటే సో ట్యూస్డే దాకా వెయిట్ చేసి ట్యూస్డే అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్స్ వన్స్ పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత మాత్రమే మనం షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి వెంటనే ప్రాఫిట్స్ కనిపిస్తాయి అనమాట. ఫాలింగ్ మార్కెట్స్లో మనం షార్ట్ టర్మ్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే కనుక మనకు లాసెస్లో ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడు మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే సో షార్ట్ టర్మ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు కనుక ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ కానీ ఈక్విటీ ఇంట్రాడే కానీ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.